హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాయిస్ ఇది మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. 1 కిలోమీటర్ తగ్గుద్దని రాంగ్ రూట్లో వెళ్ళటం నీ చాయిస్. ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ చదవటం నీ చాయిస్. ఒంటరిగా ఉన్న ఆడపిల్లను ఏడిపించడం నీ చాయిస్. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రాంగ్ రూట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఇంజనీరింగ్ చదివాక నాకు ఇంట్రెస్ట్ లేకుండా చదివాను అన్నప్పుడు, ఆ ఒంటరిగా ఉన్న ఆడపిల్ల షీ టీమ్ పోలీస్ అయినప్పుడు, నీ చాయిస్ నిన్ను అక్కడికి నడిపించింది అని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ప్రతి మనిషి జీవితంలో ఈ చాయిస్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈరోజు వీడియోలో మీకు నా జీవితంలో నా స్నేహితులు తీసుకున్న చాయిస్ వాళ్ళని ఏ మార్గంలో నడిపించిందో మీకు చెప్తాను. నాకు తెలిసి మనిషి నేర్చుకునే జీవిత పాఠాలన్నీ తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా నేర్చుకుంటాడు. ఆ సంఘటనలే తన జీవితం మీద ఉన్న ఆలోచనను మారుస్తుంది. అవి నేను ఇంజనీరింగ్ చదువుకునే రోజులు. నేను, గిరి, కాశీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. మాలో గిరి బాగా తెలివైనవాడు. ఏం మాట్లాడినా ఫిలాసఫీ టచ్ ఉంటుంది. ఏ విషయాన్నైనా కొత్త కోణంలో చూస్తాడు, ఆలోచిస్తాడు. నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు. నా పని నాది అన్నట్టు ఉండేవాడిని. కాశీ మా ముగ్గురి కంటే కొంచెం అమాయకుడు. అతన్ని చాలామంది చాలా రకాలుగా ఆడేసుకునేవారు, కానీ అతనికి తెలిసేది కాదు అంత అమాయకుడు. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు నాకు వాళ్ళిద్దరు మాట్లాడుకునే విషయాలు విని ఎవడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తూ ఉండేవాడిని. గిరి మాటలు కొన్ని నవ్వొచ్చేవి, కానీ ఆలోచింపజేసేవి. కాశీ మాటలకు మాత్రం నవ్వే వచ్చేది. ఇదిలా ఉండగా ఈలోపు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. గిరికి 1 సబ్జెక్ట్ పోయింది, కాశీకి 2 సబ్జెక్టులు పోయాయి. నేను పాస్ అయిపోయా. మేము ముగ్గురం తర్వాత కలిసి మాట్లాడుకుంటుంటే కాశీ ఏడవడం మొదలుపెట్టాడు. గిరి అతన్ని ఓదారుస్తూ ఈ ఎగ్జామ్ నువ్వు ఈజీగా పాస్ అయిపోవచ్చని కాశీకి ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పుడు గిరికి ఉన్న ధైర్యం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. తను తీసుకునే యాక్షన్ నాకు చాలా నచ్చింది. 2 నెలల తర్వాత నేను హైదరాబాద్లో ఒక కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్న సమయంలో ఒక సడన్ వార్త, గిరి సూసైడ్ చేసుకున్నాడు అని. నాకు అర్థం కాలేదు. సూసైడ్ అని అనటానికి కూడా భయపడి ఎందుకు అని అడిగా. ఒక ఉత్తరం రాశాడని, ఆ ఉత్తరంలో సబ్జెక్ట్ ఫెయిల్ అవటం వల్ల సూసైడ్ చేసుకుంటున్నాను అని రాశాడు అని చెప్పారు. నేను నమ్మలేదు. వాడేంటి సూసైడ్ చేసుకుంటాం ఏంటి అని అనిపించింది. నేను అక్కడికి వెళ్ళాను, ఆ ఉత్తరం చదివాను. అది వాడి రైటింగే. 2 రోజులైంది. నా మెదడులో ఆలోచనల వేగం తగ్గట్లేదు. ఎవడైనా చంపేసి ఇలా చేయించాడు అనే ఆలోచన కూడా వచ్చింది. ఏమిటి కారణం నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళ బావగారిని కలిసాను. ఆయన చెప్పాడు, గిరి వాళ్ళ ఇంట్లో ఇతను ఫెయిల్ అవటంతో రోజు తిట్టేవారని, ఇంటికి వచ్చిన చుట్టాల ముందు కూడా గిరిని అవమానించారని ఈయన చెప్పారు. అదే బాధతో చాలా రోజులు ఉన్నాడని, తాను ఎప్పుడో ధైర్యం కోల్పోయాడని, ఇది 4వసారి సూసైడ్ అటెంప్ట్ చేసి ఈసారి కన్నుమూశాడని చెప్పారు. ఎంతో ధైర్యవంతుడిని కూడా ఒక వైఫల్యం పిరికివాడిని చేస్తుంది అని నాకు అప్పుడే తెలిసింది. సార్, నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడ కాశీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతనికి ఉద్యోగం లేదని వాళ్ళ ఇంట్లో రోజు అవమానించేవారు. వాడి గర్ల్ ఫ్రెండ్ అయితే వాడికి ఉద్యోగం లేదని రోజు కించపరిచేది. నాతో చాలాసార్లు చెప్పుకుని ఏడ్చేవాడు. స్వతహాగా అమాయకుడు ఏమవుతాడో అని అనుకునేవాడిని. ఒక కోర్సులో జాయిన్ అయ్యాడు. వాడికి ఆ కోర్స్ అయిపోయినా ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఈసారి కొంచెం బాగానే నేర్చుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు. కానీ వాళ్ళ ఇంట్లో వీడి మీద ఒత్తిడి తగ్గలేదు. నీకు వచ్చే 10,000 ఎవడికి సరిపోతాయని వాళ్ళ ఇంట్లో, నాకు 20,000 వస్తున్నాయి, నీ బోడి 10,000తో మా ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి ఏం మాట్లాడతావని వాడి గర్ల్ ఫ్రెండ్. రోజు వాడిని అవమానించేవారు. కాశీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పుకుని ఏడుస్తూ ఉండేవాడు. కానీ ఇలా ఏడ్చిన కాశీ మళ్ళీ కష్టపడ్డాడు. ఆఫీస్లో ఎక్కువగా కష్టపడేవాడు వాడే అని అందరూ నవ్వుకునేవారు. వాడికి ఆఫీస్ టేబుల్ అని పేరు కూడా పెట్టారు. వాటన్నిటినీ వాడు పట్టించుకోకుండా 2 ఏళ్లలో ఇంకో మంచి కంపెనీలో ప్లేస్మెంట్ సంపాదించి 70,000 జీతానికి ఎగబాగాడు. వాళ్ళ ఇంట్లో వాడి మీద గౌరవం పెరిగి వాళ్ళ నాన్నగారు వాడికి కారు కొనిచ్చారు. వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంకా వాడిని ఏమీ అనలేకపోతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి శాలరీ ఇంకా 35,000లోనే ఉంది కాబట్టి. ఇదంతా చూస్తున్న నాకు అనిపించింది, ఒక 3 ఏళ్ల క్రితం గిరి, కాశీ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు కదా. ఎంతో తెలివైన వాడైన గిరి సూసైడ్ ఎలా చేసుకున్నాడు? అమాయకుడు అనుకున్న కాశీ ఎలా గెలిచాడు? చాయిస్. గిరి అది చూస్ చేసుకున్నాడు, కాశీ ఇది చూస్ చేసుకున్నాడు. నాకు అప్పుడు గిరికి ఈ మాటలు చెప్పాలనిపించింది.
క్షణిక ఆవేశంలో అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా నువ్వు చనిపోయి ఏం సాధించావు? జీవితం అంటే ఇంతే అనుకుని నువ్వు చేసిన పని ఎంత నీచం. కాశీలా ఓటంలో కూడా గెలవాలి, బాధ వచ్చినా ఓర్చుకుని ముందుకు వెళ్ళి నువ్వు అనుకుంటే ఏం సాధించగలవో చూపించాలి. అది మన పుట్టుకకి పరమార్థం అని తెలుసుకోలేకపోయావు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించి ఈ బాధ గతంలోకి వెళ్ళిపోద్ది, నువ్వు భవిష్యత్తులోకి వెళ్తావు అని ఎందుకు అనుకోలేదు? ఇంగ్లీష్లో మనం తప్పులు చేసినప్పుడు ఒక మాట అంటారు, యూ హ్యావ్ టేకెన్ ఎ పూర్ చాయిస్ అని. సో ఇలాంటి పూర్ చాయిస్లు మీరు తీసుకోకూడదంటే మనం ఏం చేయాలి? మీరు తీసుకునే చాయిస్ నిజంగా మీరు నమ్మి తీసుకుంటున్నారా, లేదా వేరే ప్రలోభాలకి లొంగి చాయిస్ తీసుకుంటున్నారా? కొన్ని చాయిస్లు ఇంట్లో వాళ్ళు చెప్పారని, ప్రపంచం మన గురించి ఇలా అనుకుంటున్నారు అని తీసుకోకూడదు. నిజంగా నువ్వు తీసుకునే చాయిస్ నువ్వు నమ్మి తీసుకుంటున్నావా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ చాయిస్ వల్ల ఎవరికి ఆనందం కలుగుతుంది? కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఇంట్లో వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది కాబట్టి తీసుకుంటాం. కొన్నిసార్లు కేవలం మన ఆనందం కోసం తీసుకుంటాం. రెండు విషయాలను సరిగ్గా గమనిస్తే కొన్నిసార్లు మన నిర్ణయాల వల్ల మన కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉంటారు, అప్పుడు వాళ్ళని చూసి మీరు హ్యాపీగా ఉంటారు. కొన్నిసార్లు మీరు మీ ఆనందం కోసం పనులు చేసినప్పుడు మీ కుటుంబ సభ్యులు మొదట్లో ఆనందంగా ఉండకపోవచ్చు, కానీ నీ ఆనందాన్ని చూసి వాళ్ళు కూడా కొన్ని రోజులుగా ఆనందిస్తారు. మీ చాయిస్ ఎవరికి ఆనందం కలిగిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. నీ చాయిస్ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుందా? నీ చాయిస్ వల్ల ఎవరికి నష్టం జరగకుండా నువ్వు లాభపడు. మీ చాయిస్లో నెగిటివ్ ఉంటే మీకు డెఫినెట్గా నెగిటివ్ రియాక్షన్ వస్తుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి, యు ఆర్ ఫ్రీ టు మేక్ వాట్ ఎవర్ చాయిసెస్ యూ వాంట్, బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద చాయిసెస్. నీ చాయిస్ నీ ఇష్టం, బట్ నీ చాయిస్ వల్ల వచ్చే పరిణామాలు నీ ఇష్టం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.